నన్ను జైల్లో పెట్టించిన అలేఖ్యని ఇలా సెల్లో చూడాలనిగా మీరు కోరుకుంది. మీ కోరిక నెరవేరింది, చూసుకోండి. గురి చాలా కరెక్ట్గానే ఉంది. ఇక్కడ టార్గెట్ తప్పుతున్నావు, ఇంకా అలేఖ్య దగ్గర టార్గెట్ తప్పుతున్నావు. చెప్పిన పని చెయ్యకపోతే నాకు బాధగానే ఉంటుంది. ఇలా రాస్తుంటే నీకు చాలా ఫీలింగ్గా ఉంది కదూ? నీ మెడని నా చేతులతో కొరికేసినట్టు నొప్పిగా ఉందా? మరి అలేఖ్యని ఇంకా కాల్చలేదు, దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? బాస్, మీకు గుడ్ న్యూస్. అలేఖ్య సూర్యనారాయణ మధ్య వార్ స్టార్ట్ అయింది. వెరీ గుడ్. అందమైన పెదాలతో అందమైన మాట చెప్పావు. ఆ సూర్యనారాయణ అలేఖ్య మీద కేసు పెట్టి అలేఖ్యని అరెస్ట్ చేయించాడు బాస్. ఇప్పుడు అలేఖ్య సెల్లో ఉంది. చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు, అందుకే నీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ బాస్. ఇది 10 తులాల గొలుసు. దీన్నిలాగే గట్టిగా లాగితే నీ కంఠంలో ఊపిరాగిపోతుంది.
నువ్వు అలేఖ్యని ఎంత తొందరగా చంపేస్తే నీకంత తొందరగా ప్రమోషన్ వస్తుంది. చంపడం ఆలస్యమైతే నీకిలాగే ప్రమోషన్. చంపేస్తాను సార్. అలేఖ్యని తొందరగానే చంపేస్తాను. ఇది నీకు మహా అవకాశం. మొగ్గుడు పెళ్ళాల మధ్య శత్రుత్వాన్ని క్యాష్ చేసుకుని మన శత్రువుని దెబ్బ కొట్టడం అనేది మహా అవకాశం. నువ్వు తొందరగా ఆ పని చేయాలి. అలాగే బాస్. దా, మనిద్దరం కలిసి షూట్ చేద్దాం. ఓకే సార్. షూట్. కరెక్ట్గా గురి తగిలింది. ఒక పని చేస్తాను, నువ్వక్కడ నిలబడు. నీకు తగలకుండా పక్కనున్న బాల్ని షూట్ చేస్తాను. వద్దు బాస్, ప్లీజ్ వద్దు బాస్. నీలాంబరి, ఇదంతా చేస్తుంది నేనని తెలిస్తే ఠాగూర్, ఐశ్వర్య, శ్రీకర్, అనూష అందరూ షాక్ అయిపోతారు కదూ. అవును బాస్, మీరెప్పుడు వాళ్ళకి కనిపించకుండానే ఉంటారా? అవును. అసలు నాలో ఇంత క్రూరుడున్నాడని తెలిస్తే వాళ్ళు నమ్మరు. వాళ్ళు అస్సలు నమ్మరు బాస్. వాళ్ళ కళ్ళ ముందే కనిపిస్తూ వాళ్ళ మనసులో ఉంటూ మీరిలా చేస్తున్నారంటే వాళ్ళు అస్సలు నమ్మరు బాస్. సరే నీలాంబరి, నిన్ను ఎక్కువగా బాధ పెట్టాను, నన్ను క్షమించు. నాకు మాత్రం ఆ అలేఖ్య ఫినిష్ అయిపోవాలి. అలాగే బాస్. వస్తాను నీలాంబరి. బాస్ నాకు క్షమాపణ చెప్పాడంటే అది నాకు వార్నింగ్ లాంటిది. నెక్స్ట్ టైం ఏమాత్రం తేడా వచ్చినా నన్ను క్షమించనని ఇలా వార్నింగ్ ఇచ్చాడు. ఎలాగైనా అలేఖ్యని లేపేయాలి. ఇదిగో శంకర్, చౌటపల్లి దగ్గర జీటీకే అనాథాశ్రమం ఉంది. అనాథాశ్రమం సంబంధించిన డీటెయిల్స్ నీకు మెయిల్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడు. అలాగే సార్. నేను నిజాంపేట వెళ్తున్నాను, అక్కడ ఒక అనాథాశ్రమం ఉంది. మనం ఎలాగైనా అలేఖ్య కొడుకుని పట్టుకోవాలి, అర్థమైందా? అలాగే సార్. రేయ్, మీ అమ్మ చేసిన పనికి అక్కడ మీ అమ్మ కుంగిపోతుంది, ఇక్కడ నేను కుంగిపోతున్నాను. అసలు నాకు నిద్ర కరువైపోయిందిరా. అదిగో మీ అమ్మ పైకి నవ్వుతూ ఎలా పోజు కొడుతుందో చూడు. లేకపోతే గాంభీర్యం వేసుకుని ఎలా చూస్తుందో చూడు.
నిన్ను వదిలేశాను కదా, నాకు ఇంక ఏ బాధ లేదనుకుంటుంది. కానీ మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు. పైకి నవ్వుతుంది కానీ లోపల ఎంత కుంగిపోతుందో నాకు తెలుసురా. నువ్వు కనపడకపోయిన దగ్గర నుంచి అది నిద్రపోవటం లేదురా, నిద్రపోయినట్టు నటిస్తుంది. నేను తప్పు చేయలేదు అని పైకంటున్నా, లోపల మాత్రం నిన్ను దూరం చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో అని కుమిలిపోతుంది. నిన్ను ఎలాగైనా సరే మీ అమ్మ దగ్గర చేరుస్తాను, మీ అమ్మ దగ్గర చేరుస్తాను రా, మీ అమ్మ దగ్గర చేరుస్తాను. శ్రీకర్, ఏంటి అనుష? ఒరే, అలేఖ్యని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారా? నీకు నేను మర్చిపోయిందా? అలేఖ్య అరెస్ట్ చేయడం ఏంటి? నిజం రా. సూర్యనారాయణ తన కొడుకుని చూపించలేదని అలేఖ్య మీద కేసు పెట్టారంట. అలేఖ్య సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో అలేఖ్యని అరెస్ట్ చేశారు. ఆ సూర్యనారాయణకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఒక పక్క అలేఖ్య తన బిడ్డ కనపడటం లేదని లోపల కుంగిపోతుంటే, ఆ సూర్యనారాయణ తన బిడ్డను చూపించలేదని పోలీస్ కేసు పెడతాడా? అసలు ఏమనుకుంటున్నాడు? నా మరదలతో కాపురం చేద్దాం అనుకుంటున్నాడా, వద్దనుకుంటున్నాడా? పదనుష, ఆ సూర్యనారాయణ జైలు నుంచి బయటకు వచ్చాక తనకు పొగరు బాగా పెరిగిపోయినట్టుంది. నా అలేఖ్యని అరెస్ట్ చేస్తాడా? అతని సంగతి తెలుద్దాం పద. శ్రీకర్, ఏంట్రా ఆవేశం? ఆవేశం కదా అనుష, ఇక్కడ మండిపోతుంది. అతని కొడుకు కోసం నాకు నిద్ర లేదు. రాత్రి పగులు తేడా లేకుండా వాడి కోసం వెతుకుతూనే ఉన్నాను. ఈ టైంలో అలేఖ్యని అరెస్ట్ చేస్తాడా? ముందు పద. ఏంటి సూర్య, నువ్వు జైలు నుంచి బయటకు వచ్చాక అలేఖ్యని బాబుని ఇంటికి తీసుకొస్తే మనందరం కలిసి సంతోషంగా ఉందాం అనుకున్నాను. కానీ నువ్వేంటి అలేఖ్యని అరెస్ట్ చేయించానంటున్నావు? ఏంటన్నయ్యా ఇది? నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, ఏదో పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళినా అక్కడ ఏదో పరిష్కారం దొరుకుతుందనుకున్నావు. కానీ వదిన మీద కేసు పెట్టి లోకప్లో పెట్టిస్తావా అన్నయ్య? వదిన మీద కేసు పెట్టి లోకప్లో పెట్టించడం ఏం బాగలేదన్నయ్యా. ఏంట్రా ఈ అన్నయ్య మీద అంత పెద్ద రియాక్షన్ చూపిస్తున్నావు ఏంటి? ఆవిడ గారిని అరెస్ట్ చేస్తే నీ కోపం వస్తుందా? ఆవిడ గారి వల్ల నేను ఇన్ని రోజులు జైల్లో ఉన్న సంగతి మర్చిపోయావా? నువ్వన్నది కరెక్టేరా, కానీ అలేఖ్య అలా చేసిందని మనం కూడా అలా చేయడం ఎంతవరకు సమంజసం? అన్నయ్య, వదిన సంగతి నీకు తెలుసు కదా, పొగిడితే ఏమైనా చేస్తుంది. అదే పగబడితే దేనికైనా తెగిస్తుంది. ఒరే ధనుష్, నూతులో ఉన్న నీళ్లు చేదుకోవాలి, చెరువులో ఉన్న నీళ్ళైతే ముంచుకుంటే సరిపోతుంది. కొంచెం కష్టమైనా నూతులో ఉన్న నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. నేను మీ వదిన విషయంలో మార్పు కోసం ప్రయత్నిస్తుంది ఇలాగేరా, అర్థం చేసుకో. రా శ్రీకర్. సూర్య, ఇతని శ్రీకర్ అని అలేఖ్య వాళ్ళ బావ. ఈ అమ్మాయి ఆవిడ తెలుసు, హాస్పిటల్లో కలిశాను. అలేఖ్యకి బెస్ట్ ఫ్రెండ్. హాయ్ శ్రీకర్, నైస్ టు మీట్ యూ.
ఏంటి మీరు చేసింది? అలేకి మీరు కేసు పెట్టి జైల్లో పెట్టిస్తారా? అసలు మీరు అలేకితో కోపరం చేయాలనుకుంటున్నారా, లేక అలేకి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారా? అలేఖ్య విషయంలో నేను చాలా కరెక్ట్గానే ఉండదలుచుకున్నాను. గదిలో తలుపేసుకుని నిరాహార దీక్ష చేస్తున్న అలేఖ్యని బయటికి రప్పించాను. నా కొడుకుని చూపించమని అడిగాను. 48 గంటల టైం ఇచ్చాను. ఆ తర్వాతే కంప్లైంట్ ఇచ్చాను. అలేఖ్య దగ్గర కొడుకు లేకపోతే ఎలా చూపిస్తుంది? లేడని మీరెలా చెప్పగలరు? మీరు బిడ్డని తీసుకెళ్ళడానికి రాలేదని కోపంతోనే అలేకి తన బిడ్డని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ వదిలేసింది. అలాగా అండి? అలేఖ్య బిడ్డని రైల్వే స్టేషన్లో వదిలేసిందా అండి? మీరు చెప్తున్న దాంట్లోనే పచ్చి అబద్ధం ఉంది. పిల్లాన్ని వద్దనుకుంటే సిటీలో చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి, వాటిలో వదిలేయచ్చుగా. పోనీ సిటీలో చాలా బస్ స్టాండ్లు ఉన్నాయి, బోల్డ్ అని మున్సిపాలిటీ తొట్లున్నాయి. మరి అక్కడ వదిలేయకుండా ఎక్కడో ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్వా రైల్వే స్టేషన్లో వదిలేయటం ఏంటండి? హ, మీరందరూ కావాలని ఏదో పెద్ద కథలు వేస్తున్నారండి. చూడండి, నేను పొరపాటును కూడా అబద్ధం అన్నాను. అలేఖ్య నిజంగానే తన బిడ్డను వదిలేసింది. తరువాత తను బాధపడి నా దగ్గరికి వస్తే అక్కడికి వెళ్ళి మొత్తం వెతికాం. బిడ్డ కనపడిపోయేసరికి తను రైల్వే ట్రాక్ మీద నుంచి ఆత్మహత్య చేసుకోవడం చూసింది. వెంటనే నేను పక్కన లాగి కాపాడాను. చూడండి శ్రీకర్ గారు, చెయ్యని నేరానికి అలేఖ్య నన్ను జైల్లో పెట్టించింది. నా భార్యమణి గారి బుర్ర చాలా పెద్దది. ఆ బుర్రతోనే నాకు డెడ్ లైన్లు పెట్టి ఆ హంగామా ఈ హంగామా చేసి ఇప్పుడు బిడ్డను దాచి నాటకం ఆడుతుంది. ఇది క్లియర్. ఒకవేళ మీకు కూడా అదే చెప్పి మీతో వెతికించి నాటకం ఆడుతుందేమో నాకు తెలియదు. చూడండి, అలేకి అబద్ధం ఆడుతుందేమో కానీ అలేకి కన్నీళ్ళు అబద్ధం ఆడవు. అది మీరు అర్థం చేసుకోవటం లేదు. చూడు బ్రదర్, నా అలేఖ్యని నేను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు. అలా అనుకుంటే అలేకి బిడ్డను దాచిందని ఎలా అనుకుంటున్నారు? నా మీద కోపంతో, నా మీద పగతో. చూడండి, అలేఖ్య ఖచ్చితంగా ఆ రోజు బిడ్డను వదిలేసింది. నేను సిద్ధు ఆ రోజు అలేఖ్య కోసం ఎంతో వెతికాం, కానీ కనపడలేదు. మీరు చెప్పిన మాటే 100 సార్లు చెప్పినా నాకు ఒక్కసారిగానే వినిపిస్తుంది. అన్నిసార్లు అలేఖ్యని వెనకేసుకురాకండి. సరే, ముందు అలేకి మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి. అలేకి మన అందరం కూర్చుని సమస్యను పరిష్కరించుకుందాం. సారీ బ్రదర్, నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకోను. నా కొడుకుని నాకు చూపించండి, విత్డ్రా చేసుకుంటాను. ఇదిగో, ఇది మా అలేకి పరువుకు సంబంధించిన విషయం. మీరు పొరుగు గురించి మాట్లాడుతున్నారు, ఆవిడ అక్కడ అదేం ఫీల్ అవటం లేదు. పైగా అరెస్ట్ అవటం చాలా గొప్ప విషయంలో భావిస్తుంది. కాబట్టి మీరేం బాధపడనక్కర్లేదు. అలేకి ప్రెస్టేజ్ ఎక్కువ. దాన్ని కాపాడుకోవడం కోసం అలేకి గర్వంగా మాట్లాడుతుంది. కానీ అలేకి మనసు ఎంత బాధపడుతుందో మీకు తెలియదు. అవును సూర్య గారు, మీరు మధ్యలో దాని జీవితంలోకి వచ్చిన వారు. దాంతో మీరు కాపురం కూడా సరిగ్గా చేయలేదు. అలేఖ్య మెంటాలిటీ మీకు పూర్తిగా అర్థం కావట్లేదు. మేం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. దాని మెంటాలిటీ ఏంటో మాకు బాగా తెలుసు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది, కానీ లోపల మాత్రం ఉడికిపోతుంది. అది మీకు తెలియడం లేదు. మీరు భర్తగా అలేఖ్యని ఒక కోణంలోనే చూశారు. మీరు చూసిందే నిజం అనుకుంటున్నారు. మీరు ఒక గిరి గీసుకుని ఉంటే మేమేం చేయగలం చెప్పండి? సూర్య, అనుష చెప్పింది నిజమేరా? వెళ్ళి కేసు విత్డ్రా చేసుకో. అమ్మా, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి ప్లీజ్. ఇన్వాల్వ్ అవ్వకండి. days 275 రోజులు నేను సెంట్రల్ జైల్లో కుమిలిపోయాను. ఆ బాధ ఏంటో నీకు తెలుసా? కట్టుకున్న పెళ్ళామే నేను చెయ్యని నేరానికి నన్ను జైల్లో పెట్టిస్తే
నేను నా కుటుంబం ఎంత నరక యాతన అనుభవించామో నీకు తెలుసా? ఏం డాక్టర్ గారు, మీకు తెలుసా? ఒక్కరోజు ఒక్క రాత్రి మరదల్ని స్టేషన్లో ఉంచితే పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇన్ని రోజులు నేను జైల్లో ఉంటే ఒక్కసారైనా నన్ను చూడటానికి వచ్చావా?